హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా కూడా. నేనైతే చాలా బాగున్నా. అయితే ఇది పోయిన సండే నేను కొంచెం టెంపుల్కి వెళ్దాం, ఎప్పుడు సిటీలోనే అయిపోతుంది కదా, కొంచెం సిటీ బయటకి వెళ్దామని చెప్పి బయటకి ప్లాన్ చేసుకున్న వీడియో అన్నమాట. మార్నింగ్ 5:30 or 6కి స్టార్ట్ అయిపోయాను. అయితే ఈ టెంపుల్లో నేను వెళ్ళిన టెంపుల్ ఏంటి, అది ఏ టెంపుల్కి రిప్లికా అని చెప్పి ఎక్కడ ఉంది అవన్నీ నేను చెప్తా ఈ వీడియోలో. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో లాస్ట్ వరకు చూసి జరంతా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందని చెప్పి. అయితే ఈ టెంపుల్ చూసారా గైస్, ఎంత బాగుంది కదా చూడ్డానికి. నాకైతే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాక టైం కూడా తెలియలేదు, అంత ఎంజాయ్ చేశాను అన్నమాట. ఒక సైడ్ మొత్తం టెంపుల్, ఇంకో సైడ్ మొత్తం గ్రీనరీగా పార్క్లా ఉంది. అంటే మొత్తం పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి వెళ్ళిన వెంటనే. ఏందో మరి నాకే అర్థం కాలేదు, ఇంత బాగుంది ఏంది అనిపించింది. చల్ల గాలి లోపలైతే. అయితే ఈ టెంపుల్ దక్షిణేశ్వర్ కాళికా టెంపుల్ అన్నమాట. ఇది కోల్కతాలో ఉంటుంది. బట్ మనం ఇప్పుడు కోల్కతా వెళ్ళలేం కదా, అందుకే హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కోసం ఈ టెంపుల్ అన్నమాట. ఇది శంషాబాద్లో ఒక చిన్న విలేజ్ దగ్గర ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నాకు వీలైతే డిస్క్రిప్షన్లో పెడతా అన్నమాట. ఒకవేళ వీలవ్వకపోతే నెక్స్ట్ వీడియోస్లో నేను ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది చెప్పడానికి ట్రై అయితే చేస్తాను. కానీ అందరూ ఒక్కసారైనా వెళ్ళాల్సిన టెంపుల్ అని అయితే నేను అంటే. ఎందుకు అంటే ఆ లోపల అంత అద్భుతంగా అనిపించింది నాకు. చిన్న చిన్న టెంపుల్స్గా రాధాకృష్ణ టెంపుల్ అండ్ గణేశుడు అండ్ మిడిల్లో కాళికాదేవి ఉంటారన్నమాట. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇదిగో కాళికాదేవికి దర్శించుకోండి. నేనైతే చూసిన వెంటనే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. ఎందుకు అంటే నేను మ్యాక్స్ వెళ్తే రాధాకృష్ణ టెంపుల్కి వెళ్తా, లేదంటే పెద్దమ్మ తల్లి టెంపుల్, శివ టెంపుల్, ఇలానే సిటీలో ఉన్న వాటికి వెళ్తూ ఉంటా. కాబట్టి సడన్గా వెళ్ళేటప్పటికి ఎప్పుడు వెళ్ళను ఒక టెంపుల్, కాళికాదేవి టెంపుల్ ఎప్పుడో విలేజ్లో ఉన్నప్పుడు వెళ్తూ ఉండేదాన్నేమో. ఇక్కడైతే చాలా తక్కువ కదా, అసలు వెళ్ళనే లేదు. అందుకే చూసిన వెంటనే అయితే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అప్పుడే ఇంకా పూజ కూడా చేస్తున్నారు. పూజ అయినంతసేపు అక్కడే కూర్చున్నా అనమాట. ఇంకా పూజ అయిన తర్వాత దేవతను దర్శించుకొని ఇంకా పక్కనున్న ఇదిగో ఈ చిన్న చిన్న టెంపుల్స్ని కూడా చూస్తున్నా. అంటే అటు ఇటు ఉంటాయని చెప్పా కదా, ఇది కూడా వీడియో మొత్తం చూస్తే అందరినీ మీరు కూడా దర్శించేసుకోవచ్చు. అయితే ఫస్ట్ రాధాకృష్ణ, ఆ తర్వాత వినాయకుడు ఉంటారు, ఆ తర్వాత శివయ్య, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అనమాట. అటు ఇటు మిడిల్లో కాళికాదేవి ఉంటారు. ఇంకా మొత్తం దేవుళ్ళని చూసుకుంటూ వెళ్ళి రాధాకృష్ణని చూసిన వెంటనే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వచ్చేసింది. ఎందుకు అంటే ఎవ్రీ సండే నేను రాధాకృష్ణ టెంపుల్కి వెళ్తూ ఉంటా కదా, ఇంకా ఈ సండే వెళ్ళలేకపోయానే అనేది మాత్రం చిన్నగా ఉండే నాకు ఏదో ఒక సైడ్లో. బట్ చూసిన వెంటనే పోన్లే మొత్తానికి రాధాకృష్ణని కూడా దర్శించుకున్నా అని అక్కడే కూర్చొని కొంచెం సేపు చాంటింగ్ చేసుకున్నా అన్నమాట. ఇక్కడ కూడా ఎంత బాగా అలంకరించిండ్రో చూడండి మా రాధాకృష్ణుల్ని. టెంపుల్ వైబ్ అయితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది గైస్. కుదిరితే ఈ సిటీ లైఫ్ నుంచి కొంచెం దూరంగా అక్కడికి కూడా వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మొత్తం అయితే నేను ఒక 4 times అయినా రౌండ్ వేసుంటా. ఎందుకు అంటే వెళ్ళిన వెంటనే ఫస్ట్ దేవుడిని దర్శించుకోవడానికి మొత్తం తిరిగాను. ఆ తర్వాత మా మమ్మీకి వీడియో కాల్ చేసి మొత్తం చూపిద్దామని చెప్పి స్టార్టింగ్ నుంచి మళ్ళీ మొత్తం తిరిగా. ఆ తర్వాత వీడియో తీసుకోవాలని చెప్పి స్టార్టింగ్ నుంచి మొత్తం చూస్తూ వచ్చా. ఆ తర్వాత మళ్ళీ దేవుడిని ఇంకోసారి కల్లారా చూసుకుందామని తిరిగా అనమాట. అలా ఇంకా వచ్చేటప్పుడు ఇంకా బయట అక్కడ ప్రసాదం ఇచ్చారనమాట, బూందీ అండ్ మిక్చర్ ఉంది. దీని తర్వాత దారిలో ఇంకో టెంపుల్లా కనిపించిందని అక్కడికి కూడా వెళ్ళా. ఆ టెంపుల్ పేరైతే రియల్లీ నాకైతే తెలియదు గైస్. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇంకా వెళ్ళే దారిలో అది ఉంది అని చెప్పి ఆ టెంపుల్లోకి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ ఏదో ఉంది చూద్దామని చెప్పి ఆ ముందుగానే అంటే అక్కడికి వెళ్ళి చూసి షాక్ అయ్యామన్నమాట. అక్కడ ఏమున్నాయి ఏంటి అని చెప్పి నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతా. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. ఇంకా అక్కడ నుంచి లోటస్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. లోటస్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇంకా ఆకలేస్తుంది కదా, అప్పటికి 1:30 అయిపోయింది. అక్కడే తింటున్నాము రైస్. అస్సలు నచ్చలేదు, బట్ వేరే దిక్కు లేక కొంచెం తినాల్సి వచ్చింది. ఇంకా లోటస్ టెంపుల్ వీడియోస్, ఆ తర్వాత నేను చెప్పా కదా ఒక ప్లేస్ చూశానని చెప్పి ఆ ప్లేస్ అండ్ ఇంకో పార్క్కి వెళ్ళాను, ఆ పార్క్, అవన్నీ నేను ఇంకా ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.